నమస్తే, నేను మధు. ఫ్యాన్స్ ఏ హీరోకైనా సరే తమ ఫ్యాన్సే బలమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఫ్యాన్సే బలహీనతగా మారతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హీరోకి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ ఒక హీరో సంఘం ఇంకొక హీరో సంఘం గొడవలు పడే రోజులు కూడా చాలానే చూసాం మనం. అయితే ఇప్పుడు అందరి ఫ్యాన్స్ తో పోలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం వేరని చెప్పుకుంటున్నారు. మరి ఎందుకు? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. నార్మల్గా ఒక పెద్ద హీరో అంటే వారికి ఒక సంఘం, ఫ్యాన్స్ అసోసియేషన్ అది కామన్ అయిపోయింది. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ సంఘాలతో పోలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంఘం వేరని చెబుతున్నారు. ఎందుకని మేడం? ఎందుకంత స్పెషల్? అంటే మీరు అన్నట్టుగా సాధారణంగా ఫ్యాన్స్ సంఘాలన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. వాళ్ళు ఆర్గనైజ్ చేయలేరు దాన్ని. అందులో ఇదివరకు ఫ్యాన్స్ ఉండేది విధానం వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు కొట్టుకునే వాళ్ళు కానీ ఇంత ఘోరంగా లేదు. అప్పుడు కొట్టుకోకుండా లేరు. ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు అలా తక్కువ మనకి. అప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు, అప్పుడు ఎక్కడ సినిమా దొరకకపోతే ఇంకో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఇలాగా ఏమంటారు ఐమాక్స్లు ఇవన్నీ కాదు కదా, చాలా ఈజీగా దొరికేవి. కొంచెం కొంచెం కొట్టుకున్నా కూడా ఇంత ఘోరం ఉండలేదు. కానీ అప్పట్లో బయట కొట్టుకునే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే అది ఎంత దిగజారే దీనికి వెళ్ళిపోయిందంటే బూతులు అసలు మనం భరించలేము. అది ఆడ మగ అని లేదు, వయసుతో నిమిత్తం లేదు. మీరు ఏదైనా ఒక చిన్న మాట అంటే మిమ్మల్ని చీల్చి ఎలా చెండాడాలి, హైనాల్లాగా అనమాట. అసలు నేనైతే అసలు చూసి ఆశ్చర్యపోయా. ఏంటి మైండ్ సెట్, ఎందుకు పిల్లలది ఇలా తయారవుతుంది, యూత్ది పైపెచ్చు. మరి కార్పొరేట్ చదువుల వల్ల అలా అయ్యారా? ఇప్పుడు ఊళ్ళల్లో, పల్లెటూళ్ళలో చదువుకున్న వాడు ఏదో బూతులు మాట్లాడతాడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే బూతులు ఎక్కువ మాట్లాడతారనేది ఒక ట్రెండ్ అయింది. అలా మాట్లాడటం కూడా ట్రెండ్ సెట్ అనుకుంటున్నారు. ట్రెండ్ మనం సెట్ చేసాము అనేది. సో ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉన్నారు, చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నారు, తర్వాత రామ్ చరణ్కి ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నారు, మీరు ఎవరిని తీసుకున్నా ఉన్నారు. అదేవిధంగా బన్నీకి కూడా ఉన్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ ప్రత్యేకత ఏంటంటే అతను ఆర్మీ అని పేరు పెట్టాడు. దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ అయింది కదా. అసలు ఆర్మీ అని ఎలా పెడతారు? ఆర్మీ అనేది మనకి వేరు కదా, దేశ రక్షణ కోసం పనిచేసేవాళ్ళు. వీళ్ళు దేశ రక్షణ కాదు కదా. కాబట్టి ఇప్పుడు కూడా బన్నీ ఆర్మీ ఏదైతే ఉందో, రాయలసీమ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది చాలా యాక్టివ్గా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా ఒక డ్రెస్ కోడ్లో కనిపించారు ఆ ఫోటో. మీరు కనుక చూస్తే నీలం రంగు షర్ట్ వేసుకున్నారు, కొంతమంది బ్లాక్ ప్యాంట్ వేసుకున్నారు, కొంతమంది లైట్ బ్లూ ప్యాంట్ వేసుకున్నారు, కొంతమంది క్రీమ్ కలర్ వేసుకున్నారు. అట్లా ఆల్టర్నేటివ్గా వేసుకున్నారు. సో ఇది ఏం చెప్తోంది అంటే ఎందుకు ఇట్లాగా ఇప్పుడు ఆర్మీ అని పెట్టి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి ఇప్పుడు ఆర్గనైజ్ చేయడం, ఇప్పుడు లోపాయకారిగా మీరు చేయటం వేరు. ఇప్పుడు యాక్చువల్గా ఏ హీరో కూడా ఓపెన్గా వీళ్ళు మా ఫ్యాన్స్ ఇది అసోసియేషన్ చెప్పడానికి ఒప్పుకోవట్లా. దానివల్ల వాళ్ళకి నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందులో అసలు అల్లు అర్జున్ ఎందుకు ఇట్లా చేశాడు? ఎందుకంటే ఆల్రెడీ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఉంది. దాని మీద ఏదో అంటారు చూడండి, అట్లా అయింది. నేనైతే అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తా కూడా. ఇప్పుడు మంది కూడా తప్పు. మన ఫ్యామిలీతో ఆ రోజు చిన్నపిల్లలు తీసుకుని వెళ్తాం, మన తప్పు. ఎప్పటికైనా నేను అదే చెప్తా. ఎందుకంటే మనం ఎంత టికెట్స్ కొనుక్కుని వెళ్ళినా కూడా ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో ఎవరికీ తెలియదు. మనకి ఇష్టం కదా అని మనం వెళ్ళిపోయి అది ఒక ఇంటర్నేషనల్ సమస్య అయిపోయి ఇప్పుడు ఆ హీరోకి ఇబ్బంది అయిందిగా. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇంకా కేసులో ఉన్నారు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ దొరికింది ఆయనకి. నేను అనేది మన తప్పు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎందుకంటే మనకి సోషల్ మీడియా మీరు ఇందాక అన్నట్టుగా అది వచ్చాక ఇక్కడ తప్పులు మనందరం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. కోర్టులోనే అనే విషయాన్ని మర్చిపోతాం. ఎవరికి వాడే జడ్జిమెంట్ ఇచ్చేసి ఇలాగే చేయాలి యాజ్ ఇఫ్ మనం ఏదో చాలా గొప్పవాళ్ళం మంచివాళ్ళం అయినట్టు. అది అందుకని ఇలాగా ఒక డ్రెస్ కోడ్ పెట్టడం అనేది దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేది అల్లు అర్జునే చెప్పాలి. కానీ మేడం ఇక్కడ చూస్తే అల్లు అర్జున్ గారు తన ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆర్మీ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు డ్రెస్ కోడ్, ఆర్గనైజేషన్ అవి ఇవి అని చాలా చాలా పట్టించుకుంటున్నారు అల్లు అర్జున్ గారు. కానీ మిగిలిన హీరోల విషయానికి వస్తే అసలు పట్టించుకోవడం లేదు. ఫ్యాన్స్ అంటే ఇష్టమే వాళ్ళకి, బట్ ఈ సంఘాలని వీటన్నిటిని కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ కారణం వలన
ఒకవేళ ఈ ఫ్యాన్ సంఘాలకి ఈ ఫ్యాన్ సంఘాలకి ఏమైనా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది మనం చెప్పలేమండి. అంటే వాళ్ళు కూడా డిమాండ్ చేయొచ్చు వాళ్ళ హీరోల్ని, మాకు కూడా ఇట్లా చెయ్యండి, మాకు కూడా ఒక గుర్తింపు కావాలి అని. అలా ఇంటర్నల్గా ఉంటాయి తప్ప వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం అనేది ఉండదు. ఎందుకంటే ఇది వీళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎక్కువగా ఫ్యాన్స్ కొట్టుకోవడాలు వద్దండి. కొట్టుకోవడాలు ఎందుకండి? ఎవరికి నచ్చిన హీరోని వాళ్ళు ఇష్టపడండి. ఇప్పుడు అసలు ఎక్కువ తక్కువ లేవుంది. ఒక సినిమా ఒకరిది బాగుండొచ్చు, ఇంకో సినిమా ఇంకోళ్ళది బాగుండొచ్చు. యూ కెనాట్ కంపేర్. ఇప్పుడు మీ డబ్బులు మీరు జేబులోంచి పెట్టుకుని ఒక సినిమా నడుపుతారు మీరు. ఏమైతుంది ఇప్పుడు? సినిమా పోయిందని ఒప్పుకోవటానికి ఏంటి ప్రాబ్లం? ఆ విషయంలో కృష్ణ గారు అసలు నిజంగా సూపర్ స్టార్. ఆయన సినిమా అందుకే సూపర్ స్టార్. ఆయన లాంటి వ్యక్తిని మన ఇండస్ట్రీలో చూడం. నా భూతో నా భవిష్యత్. అది నేర్చుకోవాలి ఫ్యాన్స్ అనేవాళ్ళు. అన్నిసార్లు గొడవ చేయటం కాదు, ఒదిగి ఉండటం కూడా నేర్చుకుంటే దానివల్ల వాళ్ళ హీరోకి ఇబ్బంది ఉండదు, మంచి పేరు వస్తుంది. వాళ్ళ హీరో ఎలాంటి సినిమాలు చేయాలి అలాంటివన్నీ సోషల్ మీడియాలో చెప్తే బాగుంటుంది మేడం. బికాస్ దాని సలహాలు ఇవ్వడం తప్పలేదు, అలాగే ఉండాలంటే తప్పదు. అవునవును. సో ఏదేమైనా సరే ఈ ఫ్యాన్స్ ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది మేడం. అందరు ఫ్యాన్స్ కంటే కూడా అల్లు అర్జున్ గారు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువగానే పట్టించుకుంటారు. ప్రత్యేకత వాళ్ళు ఒక సెపరేట్ ఇది అని. అవును, ఒక ఆర్మీ లాగైతే ట్రీట్ చేసేస్తున్నారు. సో మొన్న ఈ మధ్య కూడా చూసుకుంటే ఫ్యాన్స్ లకి వెళ్ళి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఒక వార్త కూడా వైరల్ అయింది మేడం. సో ఈ విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ గారి గురించి కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు, కొంతమంది పాజిటివ్ గానే చెప్తున్నారు. లేదు అంటే అల్లు అర్జున్ ఎట్లా ఉండాలంటే ఆయన వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. అవును, అంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా, నెగిటివ్ మార్గంలో వెళ్తున్నా హీ హ్యాస్ టు కంట్రోల్. అది ఉంటే చాలు. మరి అలా చేయగలుగుతారంటారా? చేయగలరు, ఎందుకు చేయలేరు? ఓకే. సో ఏదేమైనా సరే ఇప్పుడు అందరి ఫ్యాన్స్ అసోసియేషన్ పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ గారు మాత్రం తన సంఘాలను, అదే తన ఫ్యాన్స్ సంఘాలను మాత్రం విపరీతంగా ప్రేమిస్తున్నారని ఇది ఒక్క రీజన్ చాలు తెలియడానికి. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇలాగే మరి వేరే ఫ్యాన్స్ హీరోలు కూడా వారి వారి సంఘాలను పట్టించుకొని ఇలాగే డెవలప్ చేస్తారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.